పరిశుద్ధ నామమునకు వందనాలు. ప్రైజ్లాడండి. దేవుని మాటలు వినక ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, జీవగల దేవ, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. నీ అమూల్యమైన ప్రేమను బట్టి, శాశ్వతమైన ప్రేమను బట్టి, నైనా నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి, పవిత్రమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా లోకరక్షకుడుగా పశువుల పాకలో కుమారుని కని కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఆయనకు యేసు అని పేరు పెట్టిరి. దేవునికి వందనాలు. మొదటిగా దేవుని ప్రేమ. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారుని లోకానికి పంపెను. ఆయనలో జీవమున్నది, ఆయన లేనిదేది కూడా జరగదు. సమస్తము ఆయనలోనే జరుగుతుంది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా జరగలేదు. రెండవది, దేవుని పిల్లలగుటకు ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన ఆజ్ఞలను నెరవేర్చినప్పుడు దేవుని కుమారులగుటకు ఆయన అధికారము అనుగ్రహింపబడెను. మొదటి యోహాను 3:2 చెప్పబడుచున్నది. అదే విధముగా కృప వెంబడి కృప అనుగ్రహించుటకు ఆయన కృప మనకు చాలును అని ఉంది. నా కృప నీకు చాలునని వాక్యంలో ఉన్నది. ఇంకో మాట కూడా మనం గమనిస్తామండి. మనకు లోకరక్షకుడుగా అనుగ్రహింపబడేను. మరొక మాట, మనకు వెలుగులోనికి నడిపించుటకు. మరొక మాట, మనకు శాంతి సమాధానములు ఇచ్చుటకు. మరొక మాట కూడా మనం చూసుకుందాము. మనలను తీర్చుకుండుటకు, మనకు పాప విమోచన కలిగి ఉండుటకు, మనలను పరిశుద్ధులుగా చేయుటకు. దేవుడు మనకు పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. వారు పుట్టినవారు దేవుని వలన పుట్టినవారు కారు. రక్తం వలనను శరీరేచ్ఛలను మనిషి ఇచ్ఛలను వారు పుట్టినవారు కారు. ఆయనలో జీవముంది. దేవుడు మనకు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడని ఈ వాక్యంలో చెప్పబడుతుంది. దేవునికి వందనాలు. కొద్ది మాటలు చెప్పుచు నేను ముగిస్తున్నాను.